భోజనం చేసిన తర్వాత ఈ 6 పనులు చేస్తే 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉంటారు. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. ఈ ఆధునిక యుగంలో ఉరుకులు పరుగుల జీవితం మనది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పనిలో పడిపోయి వేగంగా పరిగెడుతున్నాం. దీనివల్ల కనీసం ప్రశాంతంగా కూర్చుని సమయానికి తినడానికి తీరిక లేదు, తిన్నది అరిగించుకునే ఓపిక అంతకంటే లేదు. ఫలితంగా గ్యాస్ట్రిక్ సమస్యలు, ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు లాంటి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు మనల్ని చిన్న వయసులోనే పట్టి పీడిస్తున్నాయి. వీటన్నింటికీ ప్రధాన కారణం మనం తీసుకునే జంక్ ఫుడ్ మాత్రమే కాదు, భోజనం చేసిన తర్వాత మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే దీనికి ప్రధాన కారణం. సరిగ్గా ఈ అనారోగ్య సమస్యలన్నింటినీ ముందే ఊహించిన మన మహర్షులు మనం నిండు 100 ఏళ్లు ఆరోగ్యంగా బ్రతకటం కోసం కొన్ని అద్భుతమైన నియమాలను అందించారు. అవి పాతకాలపు చాదస్తాలు ఎంతమాత్రం కావు. ప్రతి ఒక్క నియమం వెనుక కళ్ళు చెదిరే సైన్స్ దాగి ఉంది. మరి భోజనం పూర్తయిన తర్వాత మనం ఖచ్చితంగా పాటించాల్సిన, అలాగే పొరపాటును కూడా చేయకూడని ఆ 6 అద్భుతమైన రహస్యాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వరుసగా తెలుసుకుందాం. ఈ వీడియో మీ ఆరోగ్యాన్ని మార్చేస్తుంది, కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మొదటి విషయానికి వస్తే, భోజనం చేసిన వెంటనే మనం చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని వజ్రాసనం వేయడం. యోగాశాస్త్రం ప్రకారం భోజనానంతరం వేయదగిన ఒకే ఒక్క ఆసనం ఇదే. దీని వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏమిటంటే, మనం భోజనం చేసిన వెంటనే మన శరీరంలోని శక్తి అంతా ఆ ఆహారాన్ని అరిగించే పనిలో పడుతుంది. సరిగ్గా ఆ సమయంలో మనం ఈ వజ్రాసనంలో, అనగా 2 మోకాళ్లను మడిచి కూర్చున్నప్పుడు మన కాళ్ల కింది భాగానికి వెళ్లే రక్త ప్రసరణ తాత్కాలికంగా తగ్గిపోయి ఆ రక్తమంతా నేరుగా మన పొట్ట మరియు జీర్ణకోశ అవయవాల వైపు అత్యంత వేగంగా మళ్లుతుంది. అంతేకాకుండా ఆయుర్వేదం ప్రకారం ఈ భంగిమలో కూర్చున్నప్పుడు మన శరీరంలోని వజ్రనాడి ఉత్తేజితమై జఠరాగ్నిని అద్భుతంగా మేల్కొల్పుతుంది. భోజనం ముగించిన వెంటనే కనీసం ఒక 5 లేదా 10 నిమిషాలు ఈ ఆసనంలో కూర్చుంటే చాలు. మనం తిన్న ఆహారం ఎంత బరువైనదైనా సరే ఎంతో తేలికగా అరిగిపోతుంది. దీనివల్ల మనం తిన్నది కొవ్వుగా కాకుండా పూర్తిగా శక్తిగా మారుతుంది. అలాగే భవిష్యత్తులో గ్యాస్, ఎసిడిటీ మరియు అజీర్తి లాంటి జీర్ణ సంబంధిత వ్యాధులు జీవితంలో దరిచేరవు. ఇక వజ్రాసనంలో కాసేపు కూర్చున్న తర్వాత చాలామంది చేసే పెద్ద పొరపాటు నేరుగా వెళ్లి కుర్చీలో కూలబడిపోవడం లేదా మంచం మీద పడుకోవడం. అలా ఎప్పుడూ చేయకూడదు. దీన్ని నివారించడానికే మన ఆయుర్వేదంలో శతపావళి అనే ఒక అద్భుతమైన నియమాన్ని సూచించారు. శతపావళి అనగా భోజనం చేసిన తర్వాత ఖచ్చితంగా 100 అడుగులు నడవడం. దీని వెనుక ఉన్న స్పష్టమైన సైన్స్ ఏమిటంటే, మనం ఆహారం తీసుకున్న తర్వాత అది పేగుల గుండా కిందకు ప్రయాణించాలంటే పెరిస్టాల్సిస్ అనబడే కండరాల కదలికలు చాలా అవసరం. భోజనం చేసిన తర్వాత ఎంతో ప్రశాంతంగా, నెమ్మదిగా ఒక 100 అడుగులు నడిచినప్పుడు మన పొట్ట భాగంలో ఈ కదలికలు చురుకుగా మారి మనం తిన్న ఆహారం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జీర్ణ కోసం లోపలికి వెళుతుంది. అలాగే ఇది భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంచుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం, తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వేగంగా నడవడం, పరిగెత్తడం లేదా బరువులు ఎత్తడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే జీర్ణ వ్యవస్థకు వెళ్లాల్సిన రక్త ప్రసరణ కండరాల వైపు మళ్లిపోయి అజీర్తికి దారితీస్తుంది. భోజనం తర్వాత కేవలం ప్రశాంతమైన నడక మాత్రమే మన శరీరంలో మొండి కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది. ఇక శతపావళి నడక పూర్తయిన తర్వాత, ముఖ్యంగా మధ్యాహ్నం పూట భోజనం చేస్తే గనక శరీరం కాస్త బరువుగా అనిపించి కాసేపు విశ్రాంతి తీసుకోవాలనిపించటం సహజం.
అలాంటప్పుడు నేరుగా పడుకోకుండా మన శాస్త్రాలు సూచించిన అద్భుతమైన పద్ధతి వామకుక్షి మాత్రమే చేయాలి. వామకుక్షి అనగా ఎడమవైపుకు తిరిగి పడుకోవడం. దీని వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ ఏమిటంటే, మన శరీర నిర్మాణ శాస్త్రం ప్రకారం మన పొట్ట ఎడమవైపుకు ఒక సంచిలా వంపు తిరిగి ఉంటుంది. మనం ఎడమవైపుకు తిరిగి పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల పొట్టలో ఉత్పత్తయ్యే ఆమ్లాలు మరియు జీర్ణ రసాలన్నీ ఒకే చోట చేరి మనం తిన్న ఆహారంతో చాలా అద్భుతంగా మిళితమవుతాయి. అంతేకాకుండా ఆయుర్వేదం ప్రకారం ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు మనలోని కుడి నాసికారంధ్రం ద్వారా శ్వాస ఆడి సూర్యనాడి ఉత్తేజితమవుతుంది. ఇది జీర్ణక్రియను మరింత వేగవంతం చేస్తుంది. అలా కాకుండా కుడివైపుకు గాని వెల్లకిలాగాని పడుకుంటే ఆ యాసిడ్స్ గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పైకి తన్నుకు వచ్చి ఛాతీలో మంట, పుల్లని త్రేన్పులు వస్తాయి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన నియమం ఒకటి ఉంది. ఈ వామకుక్షి అనేది కేవలం 15 నుండి 20 నిమిషాల పాటు తీసుకునే చిన్న కునుకు లాంటిది మాత్రమే. ఇలా పడుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ పగటిపూట గాఢ నిద్రలోకి అస్సలు జారుకోకూడదు. ఒకవేళ పగటిపూట భోజనం చేసిన తర్వాత గాఢ నిద్రపోతే శరీరంలో కఫం విపరీతంగా పెరిగిపోయి జీర్ణక్రియ పూర్తిగా మందగించి స్థూలకాయానికి మరియు మరెన్నో అనారోగ్యాలకు దారితీస్తుంది. ఇక ఈ పనులన్నీ ఒక ఎత్తైతే, ఈ రోజుల్లో దాదాపు 90% మంది భోజనం తర్వాత చేసే అతిపెద్ద పొరపాటు గుటగుట నీళ్లు తాగేయటం. ఇది ఆరోగ్యానికి చేసే అతిపెద్ద ద్రోహం అని ఆయుర్వేదం ఘంటాపదంగా చెబుతోంది. ఒక్కసారి ఆలోచించండి, బాగా మండుతున్న పొయ్యి మీద చల్లటి నీళ్లు పోస్తే ఏమవుతుంది? మంట ఆరిపోయి కేవలం పొగ మాత్రమే వస్తుంది కదా. సరిగ్గా అలాగే మన పొట్టలో మనం తిన్న ఆహారాన్ని అరిగించటానికి జఠరాగ్ని అనే ఒక అగ్ని చురుకుగా మండుతూ ఉంటుంది. మనం తిన్న వెంటనే గ్లాసుల కొద్దీ నీళ్లు తాగేస్తే ఆ అగ్ని పూర్తిగా చల్లారిపోతుంది. దీని వెనుక ఉన్న స్పష్టమైన సైన్స్ ఏమిటంటే, మనం ఆహారం తీసుకున్నప్పుడు దాన్ని ముక్కలు చేసి జీర్ణం చేయటానికి మన పొట్టలో ఎన్నో శక్తివంతమైన యాసిడ్స్ మరియు డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయి. తిన్న వెంటనే నీళ్లు తాగటం వల్ల ఆ జీర్ణ రసాలన్నీ నీళ్లలో కలిసిపోయి పల్చబడిపోయి వాటి శక్తిని కోల్పోతాయి. తద్వారా ఆహారం సరిగ్గా అరగకుండా పొట్టలోనే ఎక్కువసేపు ఉండిపోయి కుళ్ళిపోవటం మొదలవుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఇలా కుళ్ళిపోయిన ఆహారం నుండే ఆమం అనే ఒక రకమైన విషతుల్యం పుడుతుంది. ఇదే ఎసిడిటీ, గ్యాస్, బ్లాటింగ్ మరియు మలబద్ధకం లాంటి 100 రకాల అనారోగ్యాలకు మూల కారణం. అందుకే భోజనం ముగించిన తర్వాత కనీసం 45 నిమిషాల నుండి 1 గంట సమయం ఆగి మాత్రమే కడుపు నిండా నీళ్లు తాగటం అలవాటు చేసుకోవాలి. అప్పటికే ఆహారం సగం వరకు జీర్ణమైపోతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ భోజనం మధ్యలో గొంతు పట్టినా లేదా ఎక్కిళ్ళు వచ్చినా సరే కేవలం 1 లేదా 2 గుటకలు మాత్రమే నీరు త్రాగాలి. అది కూడా గోరువెచ్చని నీరైతే జీర్ణక్రియకు మరింత అద్భుతంగా సహాయపడుతుంది. ఇక ఈ నియమాలన్నీ పాటిస్తూనే మన జీర్ణక్రియను మరింత వేగవంతం చేయటానికి భోజనం పూర్తయిన తర్వాత కాస్త సోంపు లేదా తమలపాకు నమలడం అనేది మన ప్రాచీన భారతీయ సంప్రదాయంలో ఎప్పటి నుండో వస్తున్న ఒక అద్భుతమైన ఆచారం. దీని వెనుక ఉన్న అసలైన ఆయుర్వేద మరియు శాస్త్రీయ రహస్యం ఏమిటంటే, మన జీర్ణక్రియ అనేది పొట్టలో కాదు, మనం ఆహారం నమిలేటప్పుడు మన నోట్లోనే మొదలవుతుంది. మనం భోజనం చేసిన తర్వాత కేవలం వక్క, తమలపాకు మరియు కొద్దిగా సున్నం వేసుకుని తాంబూలాన్ని నమిలినప్పుడు మన నోట్లో లాలాజలం విపరీతంగా ఊరుతుంది. ఈ లాలాజలంలో ఉండే సెలైవరీ అమైలేజ్ అనే అద్భుతమైన డైజెస్టివ్ ఎంజైమ్స్ మనం తిన్న ఆహారం త్వరగా ముక్కలయ్యి అత్యంత సులభంగా అరిగేలా చేస్తాయి. అంతేకాకుండా తమలపాకు అనేది సహజంగానే ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది.
ఇది పొట్టలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే యాసిడ్స్ను న్యూట్రలైజ్ చేసి ఎసిడిటీని మరియు గ్యాస్ను అద్భుతంగా తగ్గిస్తుంది. ఇక ఇందులో వాడే కొద్దిపాటి సున్నం ద్వారా మన శరీరానికి కావలసిన స్వచ్ఛమైన కాల్షియం అంది ఎముకలు బలపడితే వక్క మరియు సోంపు నోట్లోని క్రిములను నాశనం చేస్తాయి. అందుకే భోజనం తర్వాత తాంబూలం వేసుకోవడం వల్ల ఆహారం త్వరగా అరగడమే కాకుండా నోటి దుర్వాసన మరియు చిగుళ్ల సమస్యలు పూర్తిగా దూరమవుతాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఆరోగ్యానికి మేలు చేసే ఈ తాంబూలంలో కేవలం వక్క, ఆకు, సున్నం లేదా కాస్త సోంపు, యాలకులు, లవంగాలు మాత్రమే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పొగాకు, పాన్ మసాలా లేదా జర్దా లాంటి హానికరమైనవి అస్సలు కలుపుకోకూడదు. అవి క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయని గుర్తుంచుకోండి. ఇక చివరిది అత్యంత ముఖ్యమైనది. మన జీర్ణ వ్యవస్థకు తగినంత విశ్రాంతిని ఇవ్వడం. ఆయుర్వేదం ప్రకారం మన జఠరాగ్ని సూర్యుని కదలికలతో అనుసంధానమై ఉంటుంది. అందుకే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వ్యవధిలో మాత్రమే భోజనం చేయడం ఉత్తమమైన ఆయుర్వేద జీవనశైలి. ఈ రోజుల్లో పాపులర్ అయిన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పుట్టింది ఇక్కడి నుండే. ఈ 8 గంటల వ్యవధిలో ఆహారం తీసుకుని మిగిలిన 16 గంటలు పొట్టను ఖాళీగా ఉంచితే దాన్ని మోడ్రన్ సైన్స్లో ఆటోఫాజీ అంటారు. పొట్టకు విశ్రాంతినిచ్చే ఆ 16 గంటల సమయంలో శరీరం తనను తాను రిపేర్ చేసుకుని మొండి కొవ్వును కరిగించి వ్యర్థాలను, ఆమం లాంటి విషతుల్యాలను బయటకు పంపుతుంది. తద్వారా ముఖంలో తేజస్సు పెరిగి జీవితంలో ఏ రోగమూ దరిచేరని సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. చూశారు కదా, ఏ హాస్పిటల్స్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన మహర్షులు అందించిన ఈ అద్భుతమైన 6 ఆరోగ్య సూత్రాలను. రేపటి నుంచే వీటిని పాటించడం మొదలుపెట్టండి. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించండి. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆరోగ్య మరియు పౌరాణిక రహస్యాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మనం చెప్పుకున్నట్లు ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వ్యవధిలో మాత్రమే భోజనం చేసే ఈ అద్భుతమైన నియమాన్ని మీలో ఎంతమంది పాటిస్తున్నారో లేదా రేపటి నుండి ఎంతమంది పాటించబోతున్నారో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ధన్యవాదాలు.